ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. మీకు నా మీద కోపం ఉండొచ్చు, కానీ నేనేది కావాలని చేయలేదు. పరిస్థితులు మిమ్మల్ని తప్పుగా చూపించాయి. నేను కూడా గుడ్డిగా అలా తప్పుల్ని నమ్మేశాను. మీ మీద ఒక తప్పుడు అభిప్రాయం ఏర్పరచుకున్నాను. మీ గురించి అసలు నిజం తెలుసుకున్న తర్వాత పశ్చాత్తాపంతో నాకు నిద్ర కూడా పట్టడం లేదు. దయచేసి నా తప్పును మీరు క్షమిస్తాను అంటేనే నాకు కొంచెమైనా ప్రశాంతత ఉంటుంది. ఏమండి, ఈ క్షమాపణలు ఇవన్నీ వదిలేసేయండి. మీరెప్పట్లాగే మామూలుగా ఉంటే నాకంతే చాలు. అది కాదండి. ఒక్క నిమిషం ఆగండి. మీరు నన్ను ఎందుకు క్షమాపణలు అడగాలి? అసలు మీరేం తప్పు చేశారు? మీ ప్లేస్లో ఎవరున్నా, చివరికి నేనున్నా కూడా మీలాగే అనుకుంటాను. ఎందుకంటే ఎవరైనా సరే లేడీస్ చెకింగ్ రూమ్లో నుంచి ఒక అబ్బాయి వస్తున్నాడని చూస్తే తప్పుగానే భావిస్తారు. అందులో తప్పే ఉందండి. అది తప్పు కాదు, సరే, కానీ పాపం మీరు నేను ఎలాంటి తప్పు చేయలేదని ఎన్నిసార్లు చెప్పినా నేను వినలేదు. మిగిలిన వాళ్ళు మీరు తప్పు చేయరు అని చెప్పినా నేను అర్థం చేసుకోలేదు. మొండిగా ఎవరి మాట వినకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ విశ్వం చెప్పిన మాటలు విని మీరే ఆ సెల్ ఫోన్ పెట్టారు అని చెప్పమంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మీరే సెల్ ఫోన్ పెట్టారు అని అబద్ధం చెప్పేశాను. అదైతే ఖచ్చితంగా నా తప్పే కదా. మీరు అవన్నీ పట్టించుకుని ఫీల్ అవ్వకండి. మీరు తప్పు చేసిన వాడికి శిక్ష పడాలనుకున్నారు గాని నా మీద పగతో ఏం చేయలేదు కదా. మీరున్న పరిస్థితిలో మీరు తీసుకున్న నిర్ణయం కరెక్టేనండి.